అండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో వచ్చేసి మీ కెరియర్ కోసం చూద్దామండి. ఓకేనా, మీరు అప్కమింగ్ డేస్లో ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ కెరియర్లో వచ్చేసి. ఓకేనా, అండ్ మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటో చూద్దామండి. ఓకేనా, ఎప్పుడు లవ్ రీడింగ్సే చూస్తూ ఉంటాం కదా. సో ఈరోజు మీ కెరియర్ గురించి యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి, అసలు మీ కెరియర్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటుంది. ఓకేనా, సో మీరు కనుక నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, అండ్ వీడియోని లైక్ చేయండి. ఓకే, అండ్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, సో నేనైతే చేయడానికైతే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ నా నుంచి రీడింగ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వచ్చండి. ఓకేనా, నేను ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్. సో మీతో ఏదైతేనే పాయింట్స్ అనేవి రెజనేట్ అవుతుందో దాన్ని తీసుకోండి. అండ్ ఒకవేళ మీతో ఈ పాయింట్స్ రెజనేట్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం దీని ఒక గైడెన్స్ కింద తీసుకోండి. ఓకేనా, యూనివర్స్ డివైన్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతేనే ఉన్నారో మరి వీళ్ళ కెరియర్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతేనే ఉన్నారో వీళ్ళకి వాళ్ళ కెరియర్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు. నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. ఓకే, సో ఫస్ట్ మెసేజ్ యాక్షన్ తీసుకోవాలి, మీరు తీసుకోవట్లేదు. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ ఒకటి బాటమ్ ఆఫ్ ద డెక్ నుంచి చూద్దాము. ఎంప్రెస్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ వస్తున్న ఎనర్జీ ఏంటంటేనండి, మీరు మీ కెరియర్ విషయంలో కానీ ఫైనాన్సెస్ విషయంలో కానీ చాలా ప్యాషనేట్గా ఉన్నారు. ఓకే, కాకపోతే మీరు ఏంటంటే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఫస్ట్ థింగ్ అయితే చాలా కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్ మీది కనిపిస్తుందండి. ఓకేనా, మీరు చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు అసలు యాక్షన్ అనేది తీసుకోవాలా వద్దా అనేసి. సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటున్నారు. కొంచెం మెచ్యూర్గా ఉండాలి కెరియర్ విషయంలో అన్నట్టుగా కూడా ఉంటున్నారండి మీరైతే. ఓకే, అండ్ మీ కెరియర్లో మీరు గ్రోత్ రావాలి అని అయితే అనుకుంటున్నారు. కొంతమంది జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఫైనాన్సెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, బిజినెస్లో ఉన్న వాళ్ళు కావచ్చు, గ్రోత్ రావాలి అనే కోరుకుంటున్నారు. కానీ మీరు ఇంకా క్రియేటివ్ వేలో ఆలోచించట్లేదు అన్నట్టు ఇక్కడ యూనివర్స్ మీకైతే చూపిస్తుంది. ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 7 ఆఫ్ పెంటికల్స్ ఎంప్రెస్ వెనకాలే ఉన్నాయి. ఇది ఒక క్లియర్ సైన్ అండి. మీ దగ్గర చాలా అంటే ఉంది, మీలో చాలా ప్యాషనెట్ ఎనర్జీ ఉంది, మీకు మీ లైఫ్లో గ్రో అవ్వాలని ఉంది. కానీ మీరు ఏంటంటే చాలా కన్ఫ్యూజ్డ్ మైండ్ సెట్తో ఉన్నారు, ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ప్లస్ చాలామంది ఏంటంటే ట్రావెల్ చేయాలి, అబ్రాడ్ స్టడీస్ చేసుకోవాలి, రీలొకేట్ అవ్వాలి అనేది థింక్ చేస్తున్నారు. ఓకే, వీళ్ళు చాలామంది మీ ఏజ్ పెద్దది కావచ్చు, లేకపోతే మీకు అంత సూటబుల్ జాబ్స్ దొరకట్లేదు. ఓకే, లేకపోతే మీరు ఏంటంటే మీ జాబ్లో అంత సాటిస్ఫైడ్ అంత లేరు ఎమోషనల్లీ. ఇఫ్ ఇన్ కేస్ సాటిస్ఫైడ్ ఉన్నా కూడా మీకు అంత గ్రోత్ రావట్లేదు, శాలరీ హైక్ అయితే రావట్లేదు అనేది మీరు ఫీల్ అవుతున్నారు అన్నమాట. ఓకే, కొంతమందికి ఇక్కడ ఏంటంటే విత్ 7 ఆఫ్ పెంటికల్స్ మీరు మీ లైఫ్లో చాలా అంటే లైక్ సక్సెస్ఫుల్గా ఉన్నా, లేకపోతే మీరు ఉన్న బిజినెస్లో కానీ సక్సెస్లో ఉన్నా కూడా అంత ఫుల్ఫిల్మెంట్, అంత హ్యాపీనెస్ మీ ఫేస్లో కనిపించట్లేదు. నాకు ఇంకా ఏదో కావాలి, నాకు ఇంకా సక్సెస్ కావాలి, నాకు ఇంకా కావాలి అని అయితే కోరుకుంటున్నారు అన్నమాట. ఓకే, క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది మీ లైఫ్లో చాలా గ్రోత్ మేబీ ఉన్నా, లేకపోతే గ్రో అవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నా మీరు ఏంటంటే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. ఓకే, అంత సాటిస్ఫైడ్గా అయితే లేదు మీకైతే. మెయిన్లీ ఏంటంటే సెల్ఫ్ లవ్ చేసుకోవాలి. ఇక్కడ వస్తున్న గైడెన్స్ అదేనండి. సో అసలు చూద్దాము మీకు అసలు దీని ద్వారా యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటో. నేను మీకు గైడెన్స్ చూస్తాను ఇప్పుడు మీ ప్రజెంట్ సిచ్యువేషన్కి, అండ్ ఏంజల్ గైడెన్స్ చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతేనే ఉన్నారో వీళ్ళకి వాళ్ళ కెరియర్ విషయంలో మీరు ఇవ్వాలనుకుంటున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్.
కెరియర్ విషయంలో. మీరు చాలామంది మీ కెరియర్లో ఏంటంటే మీ బాస్ నుంచి చాలా ఇష్యూస్ మేబీ ఫేస్ చేస్తూ ఉన్నారేమో. ఓకే, మీ బాస్ నుంచి కానీ మీ ఏజ్లో పెద్దవాళ్ళు మీకు గ్రో అవ్వాలని ఉంది కానీ గ్రో అవ్వలేకపోతున్నారు. కన్ఫ్యూజన్ ఒకటి కొంచెం బాగా కనిపిస్తుంది, ఎందుకంటే 7 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఓకే, ఓకే, క్లారిఫై అవేర్నెస్. ఓకే, ఓకే, ఇక్కడ బాగా అర్థమైపోయిందండి. ఓకే, మీకు యూనివర్స్ ఇక్కడ ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ కెరియర్ విషయంలో చూసుకున్నట్లయితే ఇక్కడ మైండ్ వచ్చింది. మీరు చాలా ఓవర్ థింకింగ్ చేయడము కెరియర్ గురించి, అండ్ నా లైఫ్లో గ్రోత్ అనేది రావట్లేదు అలా థింక్ చేయడము. ఓకే, నాకు శాలరీ హైక్ ఎందుకు రావట్లేదు, బిజినెస్లో అంత లాస్ ఎందుకు అవుతుంది, గ్రో ఎందుకు అవ్వట్లేదు, అలా మీరు థింక్ చేస్తున్నారు. మైండ్లో చాలా ఓవర్ థింకింగ్ నడుస్తుంది. ఆ ఓవర్ థింకింగ్ నుంచి మీరు బయటికి రావాలి. ఫస్ట్ మెయిన్ ఇక్కడ ఏంటంటే అవేర్నెస్ అండి. మీరు ఏంటంటే పాస్ట్లో జరిగింది మర్చిపోలేకపోతున్నారు. పాస్ట్లో జరిగిందే జరుగుతుందేమో అనే భయం మీలో చాలామందికి కనిపిస్తుంది. కానీ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే పాస్ట్లో జరిగినట్టుగానే ఎప్పుడు జరుగుతుందని అయితే లేదు. మీరు సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలి. ఇక్కడ ఎనర్జీ ఫైట్ వచ్చిందండి. మీరు చాలా మైండ్లోనే చాలా ఎక్కువ ఊహించుకోవడం, చాలా థింక్ చేయడము. మీరు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్ చేశారు. ఏదో సంథింగ్ బ్యాడ్ ఎక్స్పీరియన్సే కావచ్చు, పాజిటివ్ ఎక్స్పీరియన్సే కావచ్చు, అది మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. అండ్ ఇక నేను ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఒకవేళ ఫేస్ చేసి నేను ధైర్యం అంటూ నాకు లేదు అని కంట్రోల్ అయితే చేసుకుంటున్నారు. ఓకే, అప్కమింగ్ డేస్లో మీరు ట్రావెలింగ్ చేసే ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకేనా, అబ్రాడ్ కానీ కొంతమంది అనుకుంటున్నారు కదా, అలాంటి ఛాన్సెస్ నాకు కనిపిస్తుంది. కొంతమందికి బిజినెస్లో గ్రోత్ రావచ్చు, మీ కెరియర్లో గ్రోత్, లేకపోతే ఒక న్యూ బిగినింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకే, మీరైతే చాలా స్టెబుల్గా ఉండాలి మీ కెరియర్ విషయంలో అనేది థింక్ చేస్తున్నారు. ఒకసారి ఏంజెల్ గైడెన్స్ ఏం చెప్తుందో చూద్దాము. ఓకే, సో రీడింగ్లో మనకి ఎక్కువగా వచ్చిన సైన్స్ ఏంటంటే మోస్ట్లీ వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఎక్కువ వచ్చారండి. ఒక కప్స్ వచ్చింది, వ్యాండ్స్ వచ్చింది. సో మేషసింహ, ధనుసు రాశి వాళ్ళు కూడా ఉన్నారు. కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గైడెన్స్లో కూడా చూసుకున్నట్లయితే మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. ఓకే, అండ్ రాసుల్ని బట్టి రీడింగ్ కూడా నేను చేస్తానండి. మీకు ఒకవేళ కావాలంటే మాత్రం నేను చేస్తాను. ఓకే, చూద్దాం మీకు యూనివర్స్ ఇస్తున్న గైడెన్స్ ఏంటి అనేసి. యూనివర్స్ ప్లీజ్ గైడ్ చేయండి. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ గైడ్ చేయండి యూనివర్స్. వీళ్ళకి వాళ్ళ కెరియర్ విషయంలో మీరు ఇవ్వాలనుకుంటున్న గైడెన్స్ ఏంటి? మీరు ఒక పాజిటివ్ చేంజెస్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కెరియర్లో, బట్ మీరు కాన్ఫిడెంట్గా అయితే ఉండాలి. మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి. ఓకే, హెల్ప్ఫుల్ పీపుల్, ఇంప్రూవింగ్ హెల్త్. సో ఇక్కడ కొంతమంది హీల్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బీ అసర్టివ్. ఇక్కడ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. మీరు హీల్ అయితే కొంతవరకు సిచ్యువేషన్స్ని ఫేస్ చేయొచ్చు అనే ఎనర్జీ అయితే కొంచెం బాగా కనిపిస్తుంది. అదర్వైజ్ మీ కెరియర్లో అయితే గ్రోత్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇక్కడ ఎనర్జీస్ చూసుకున్నట్లయితే కొంతమందికి మోస్ట్లీ మీరు ప్రాబ్లమ్స్ వచ్చేసి మోస్ట్లీ నాకు తెలిసి
మార్చ్ లేకపోతే లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి, ఓకే, కొంతమంది మే నుంచి ఫేస్ చేస్తున్న వాళ్ళైతే ఉన్నారు. ఓకే, మెయిన్లీ చాలామంది జూలైలో కూడా ఫేస్ చేస్తున్నారేమో. అయితే మీకు గ్రోత్ అయితే వస్తుంది, మీరు మీ కెరియర్లో గ్రోత్ చూస్తారు. ఓకే, బట్ కొంచెం టైం అయితే పడుతుందండి. మీకు స్లోగా అయితే వస్తుంది, కానీ గ్రోత్ అయితే మాత్రం ఓకే స్లోగా గ్రోత్ వస్తుంది. పెంటకల్స్ కూడా ఉన్నది కాబట్టి. ఓకే, కొంతమందికి 2 వీక్స్ నుంచి 2 మంత్స్ లోపు మీరు మీ కెరియర్లో గ్రోత్ చూడడం కానీ, ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోవడం కానీ, మీకు జాబ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందండి. ఓకే, చాలామంది ఫ్యామిలీ బిజినెస్ లాంటిది కూడా ప్లానింగ్ చేసుకుంటున్నట్లయితే మీరు చెయ్యొచ్చండి. కొంతమందికి అయితే మాత్రం స్పెషల్లీ ఈ మంత్లో కానీ, సెప్టెంబర్ మంత్లో కానీ, లేకపోతే సెప్టెంబర్ అక్టోబర్ లోపు మీరు మీ కెరియర్లో మంచి చేంజెస్, ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూస్తారనమాట. ఓకే, ఇప్పుడు అంత చూడట్లేదంటే మాత్రం మెల్లమెల్లగా మీ లైఫ్లో, మీ కెరియర్లో గ్రోత్ అయితే వస్తుంది. బట్ డెఫినెట్లీ గ్రోత్ అయితే వస్తుందండి. బికాస్ నాకైతే ఎక్కువ సెప్టెంబర్లో కానీ, ఈ మంత్లో కానీ, లేకపోతే ఒక 3 మంత్స్ తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ మధ్యలో మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకు వచ్చిన ఎనర్జీస్. ఐ హోప్ మీరు మీ కెరియర్ విషయంలో యాక్షన్ అయితే నేను తీసుకుంటారు అండ్ మీరు కెరియర్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అయితే అనుకుంటారని అయితే నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా, మెయిన్లీ వస్తున్నది ఏంటంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోకండి. ఎస్పెషల్లీ మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, మెచ్యూర్గా ఉన్నంత మాత్రాన మీరంటే ఏంటి అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, మీరంటూ ఏంటి అనేది అంటే ప్రూవ్ చేసుకోవాలి. కొంతమందికి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు పేషెన్సీతో ఉంటే కూడా మీరు అనుకున్న రిజల్ట్స్ మీ బిజినెస్లో కానీ వీటిలో కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకేనా, ఐ హోప్ మీకు ఈ రీడింగ్ అయితే రెజనేట్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రీడింగ్ రెజనేట్ అయితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, నేను మరో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్ అండి, టేక్ కేర్.